ముఖ్యంగా నాకు డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన పడ్డ కష్టం ఈ మూవీకి ఎంత కష్టంగా ఉంటుందనేది బయట నుంచి మనకి తెలీదు. నేను ఈ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు నాకు అర్థమైంది. ఒక తల్లి 9 మంత్స్ ఎలాగైతే ఒక బేబీని మోసి ప్రసవించడానికి ఎంత కష్టపడుతుందో, ఒక మూవీని బయటికి తీసుకురావడానికి కూడా అంత కష్టపడాలి ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనే విషయం నాకు అప్పుడు అర్థమైంది నాకు. సో ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్, మీ పేషెన్స్ అండ్ లైక్ ఆయనకున్న పేషెన్స్‌కి, ఆయనకున్న స్కిల్స్‌కి. హీ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సూనర్ ఆర్ లేటర్. అండ్ మా మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ మూవీ. నాకు కొంతమంది నాకు ఈ ప్రీమియర్ చూసిన వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, హ్యాపీ డేస్ మూవీ లాగా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో ఐఎమ్ రియలీ హోపింగ్ సార్ దిస్ విల్ బి లైక్ అ వెరీ బిగ్ హిట్ లైక్ ఎ హ్యాపీ డేస్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని నెలల కిందట అనుకుంటా సార్ నేను అడుగుతుంటా ఎప్పుడు సార్ ఏంటి రిలీజు అంటే, అప్పటికి ఇంకా థియేటర్స్ ఇంకా కొలిక్కి రాలేదు. రానప్పుడు సార్ ఏం చెప్పారు, అదే ఇంకా థియేటర్స్కి ఇంకా సరిగ్గా రావట్లేదు కదా జనాలు, చూస్తున్నా ఓటీటీకి అడుగుతున్నారు అంటే, బెస్ట్ సార్ ఓటీటీకి ఇచ్చేయండి, హాయిగా ఉంటుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలకి అంటే ఇబ్బంది పడుతున్నారు, థియేటర్కి రారేమో జనాలని. కొన్ని మనం చూసాం, కొన్ని స్టార్ హీరోల సినిమాలు డైరెక్ట్ ఓటీటీకి రిలీజ్ అయ్యాయి. ఎందుకు సార్ థియేటర్లో వేస్ట్, డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చేయండి బెస్ట్ కదా అన్న. అంటే ఆయన జస్ట్ నవ్వారు ఫోన్లో, ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు అర్థం కాల అన్నారు. ఏంటి నేను నవ్వుతున్నాడు ఏంటి సరే అని పెట్టేశా. ఆల్మోస్ట్ ఒక 1 month తర్వాత ఏమో ఒక ప్రీమియర్ ఉన్నప్పుడు రామాయణంలో పిలిచారు నన్ను, వెళ్ళి చూశాను సినిమా. చూశాక ఆయన నవ్వుకి అర్థం ఏంటో ఆ రోజు నాకు అర్థమైంది. అంటే ఆయనకి ఏదో ఆయన డైరెక్టరు ఆ సినిమా చేశాడనో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో నేను అనుకున్నా. అంటే సినిమా మేము చేసినా ఓవరాల్గా దాన్ని ఫైనల్ అవుట్పుట్ ఒక ఆర్ఆర్తో దాన్ని బాగా మాకంటే ఎక్కువ ప్రేమించి చేసేది ఒక డైరెక్టరే. సో ఆయన కాన్ఫిడెన్స్ నాకు ఆ రోజు సినిమా చూశాక నాకు తెలిసిందండి, డెఫినెట్గా ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమానే. ఓటీటీలో తర్వాత వస్తుంది ఓకే, కానీ థియేటర్లో ఉన్న ఒక స్పార్క్ మనం డెఫినెట్గా మిస్ అవుతాం ఓటీటీలో చూస్తే. సో నాకు ఆ సినిమా చూశాక అనిపించింది, ఓహో అందుకే నా థియేటరే అని ఫిక్స్ అయ్యారు. ఎట్ లాస్ట్ ఈ ఇయర్ ఏంటి రిలీజ్ అవుద్దా ఏంటి అన్నది అనుకున్నాను. కరెక్ట్ December 31st అంటే లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ రిలీజ్ అవుతుంది. మా వాళ్ళు అందరు పార్టీ మూడ్లో ఉంటారు ఆ రోజు. సో మనందరం కూడా ఈ సినిమా చూసి ఫుల్ పార్టీ చేసుకుందాం సార్. ఎందుకంటే సార్ ఫుల్ చిల్ పర్సన్, ఒక డైరెక్టర్ అన్నట్టు మాతో ఎప్పుడు లేరు, చాలా కూల్గా చాలా చిల్గా ఉంటారు. ఫార్మాలిటీస్ ఏమి ఉండవు, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అట్లాంటివి. చాలా నీట్గా వచ్చామా పని చేసుకున్నామా జస్ట్ పార్టీ ఓకే అన్నట్టు ఉంటారు. సినిమా కూడా మీరు చూస్తే అలాగే ఉంటుంది. అండ్ ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతానండి, సినిమాలో ఏ సీన్ కానీ ఒక్క సీన్ కూడా మీకు పలానా ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు వచ్చాయి కదా ఇంకో సీన్తో కంపారిజన్ అన్నట్టు ఉండదు. ఎందుకంటే రీజన్ సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్, కంప్లీట్ సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్ సినిమా. నాకు తెలుగులో కంప్లీట్ ఓన్లీ సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్ మీద సినిమా వచ్చింది. నా ఐక్యూ బట్టి ఇది ఫస్ట్ సినిమా నేను అనుకుంటున్నాను. సో నాకు సినిమా చూస్తున్నప్పుడు అదే అనిపించింది. సో రేపు జనాలు చూసిన వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు. సో డెఫినెట్గా December 31st లాస్ట్ డే అయినా అక్కడి నుంచే సార్కి ఆయన సక్సెస్ ఫస్ట్ డే లాగా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్ సార్, మీకు స్పెషల్గా ఆల్ ది బెస్ట్. అండ్ ఠాగూర్ ప్రసాద్ గారికి నేను థ్యాంక్ యూ సార్, మీరు మా సినిమా రిలీజ్ చేస్తున్నందుకు ఇలాంటి టైంలో. అండ్ అందరూ మా హీరో శ్రీరామ్ గారు కానీ భావన చౌదరి గారు కానీ, ఆవిడకి నా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా నా ఎక్స్ప్రెషన్ కూడా దేనికో ఒక నవ్వుతూనే ఉంటారు, కానీ ఇప్పుడు కూడా నవ్వుతున్నారు. సో అందరికి థ్యాంక్స్ అండి, ప్రెస్ వాళ్ళకు కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ. నా పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు అక్కడ మైక్ స్టార్ట్ అయినప్పుడు సరే ఏదో మాట్లాడుతున్నాను, అప్పటి నుంచి బాగా ఎనర్జీ చూస్తూ కూర్చున్నా, మాట్లాడండి అయిపోయింది, మనోడు రెండోడు బాగుందిలే. భాష వరకు వచ్చేసరికి నాకు భాష ఏం మాట్లాడుతున్నా ఎంజాయ్ చేయలేకపోతున్నా, టెన్షన్ స్టార్ట్ అయిపోయింది నాకు, నెక్స్ట్ ఏం మాట్లాడాలని. ఓకే, నా పేరు శ్రీరామ్ నిమ్మల అండి. సో ఇక్కడ కనిపిస్తున్న పోస్టర్లో ఇక్కడ ముందున్నా కదా నేనే, అప్పటికి ఇప్పటికి కొంచెం తేడా ఉంది, గుర్తుపడతారు లేదని చెప్తున్నా. సో 31st December రోజు ఫైనల్లీ మీ ముందుకు వస్తున్నాం. సో ఈ లాక్డౌన్ వల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతున్నాయి, అందరి సినిమాలు జరుగుతున్నాయి, అందరికీ జరిగినట్టే మాది జరిగింది. కానీ ఈ లాక్డౌన్ వల్ల ఎవరెంత దాన్ని యూజ్ చేసుకున్నారో కానీ మా డైరెక్టర్ గారు ఉమాశంకర్ గారు మాత్రం ఎంత వాడాలో ఆ లాక్డౌన్ అంత వాడి సినిమాని ఎప్పటికప్పుడు ఆర్ఆర్ చేంజ్ చేస్తూ దాన్ని బిల్డప్ చేస్తూ ఎప్పటికప్పుడు దాన్ని ఒక మెట్టు పైకి ఎక్కిస్తూనే వచ్చారు సినిమాని. సో సినిమా గురించి మాట్లాడాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జర్నీ అని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఆడు వేరే ప్రపంచం నుంచి వచ్చినాడు కదా, మన మధ్యలో ఉండేవాడు. ఇప్పుడు మీలో ఉంటాడు, నాలో ఉంటాడు, కాకపోతే అక్కడికి వెళ్తేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఆఫీసర్కి వెళ్తేనే. సో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎట్లా ఉంటుందంటే
ఇంకా సీన్లు కొన్ని చెప్పాలనిపిస్తుంది కానీ చాలా చాలా మనం నార్మల్ జనాలకు తెలియని ఫన్ని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఆ బ్యాక్డ్రాప్లో ఎంత ఫన్ ఉంటుందో, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో మనం ఈ సినిమాలో చూస్తాం మనం ఖచ్చితంగా. అండ్ థియేటర్స్కి జనాలు ఆర్ఆర్ఆర్కి పుష్పకి వద్దామని రెడీ అయిపోయి కూర్చున్నారు, కానీ ఒక 1 month ముందే వచ్చిర్రు. అది ఎవరి వల్ల అంటే మన నందమూరి బాలకృష్ణ గారి వల్ల. బాలయ్య బాబు గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అఖండతో ప్రేక్షకుల్ని థియేటర్స్కి తీసుకొని వచ్చేసారు. మన బోయపాటి శ్రీను గారికి, బాలకృష్ణ గారికి నేను ఇక్కడ నుంచి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ. సో మనం అందరం ఇప్పుడు ఎట్లాగో పుష్ప చూస్తాం, ఆర్ఆర్ఆర్ చూస్తాం, శ్యామ్ సింగ్ రాయ్ కూడా చూస్తాం. మధ్యలో వస్తున్నాం మనం 31st December రోజు. మిమ్మల్ని డెఫినెట్లీ డిసప్పాయింట్ చేయము. మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు ఖచ్చితంగా. రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ మీకున్న ఈ కరోనా వైరస్లు, బాధలు, కష్టాలన్నీ మా సినిమా చూసి మర్చిపోతారు హ్యాపీగా. థ్యాంక్ యూ అండి. మన ప్రొడ్యూసర్స్ సిలో పిక్సెల్ మీడియా వర్క్స్ అందరికీ, మన ప్రొడ్యూసర్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను థియేటర్స్లోనే రిలీజ్ చేస్తున్నందుకు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే థియేటర్ అంటే మంచి ఆఫర్ వస్తుంటుంది ఓటీటీ నుంచి. ఒక 2-3 సార్లు ఆఫర్ వచ్చిందని తెలిసింది నాకు. బట్ స్టిల్ ఆపి మరి ప్రొడ్యూసర్స్ థియేటర్స్లో రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అండ్ మా డిస్ట్రిబ్యూటర్ ఠాగూర్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్. మమ్మల్ని నమ్మి ఈ సినిమాని తీసుకెళ్తున్నందుకు. మీ కాన్ఫిడెన్స్ ఇస్తే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు మై డైరెక్టర్, థ్యాంక్స్ టు మై హీరోయిన్, థ్యాంక్స్ టు మై యాక్టర్స్, కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for coming today. Software Blues is really close to all of our hearts. Though it was ready long time back, but we took some time to release it because the other day we were talking to director sir and we were like, when are we going to release it? He was like, "Arey, it's such a great movie. It has to be released on a very memorable day." And what better day than 31st December 2021, which is the end of a year but beginning of a lot of new things. And for us, it'll be the beginning of a great hit movie. So this movie has a lot of, twists and turns and climax, everything. But on camera, off camera, we also had a lot of twists and turns and roller coasters, for which I am really happy because it gives us a lot of memories, happy ones, and yeah, it's going to be a bang. It will be a bang, and I request all of you to go and watch this movie on 31st of December 2021 because you'll be very happy. Once you come out of the theaters, you will be glad that I told you to go and watch this movie. So do watch it. And I just thank my mother and God for giving me this opportunity to be a heroine, an actor, so that I could be a reason for someone else's smile. I could entertain people. And that's all that is required right now. Thank you. Have a great day. జాబ్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్సే కాదు, లక్షల్లో శాలరీసే కాదు, అమ్మాయిలే కాదు, పబ్బులు కాదు, దూల తీరిపోద్రా రే అనేదే ఈ సినిమా కథ. ఉమాశంకర్ డైరెక్టర్ దీన్ని అన్ని క్యారెక్టర్స్తో ఒక్కొక్క సిట్యువేషన్ని మొత్తం సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ని మొత్తం దాన్ని బ్లెండ్ చేసి, సో ఇది అందరికీ ఫుల్ టైం అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో తీశారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఒక ఫ్రెష్ సాఫ్ట్వేర్, కంప్లీట్లీ 100% సాఫ్ట్వేర్ కామెడీ. ఇది ఓటీటీలో రిలీజ్ చేయమని చెప్పారు. సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వీ వాంటెడ్ టు గివ్ ఏ రీచ్ టు ద వైడర్ ఆడియన్స్. సో దీన్ని డెఫినెట్గా థియేటర్స్లోనే చేయాలని డిసైడ్ చేసాము. ఇప్పుడు మనకు January 1st ఈ December 31st రిలీజ్ చేస్తున్నాము అన్ని పెద్ద పెద్ద సినిమాల మధ్యలో అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. 100% దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్ ఆఫ్ దిస్ సీజన్. దట్ ఐ బెట్ ఆన్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఇది 31st ఈ నెక్స్ట్ ఇయర్కి ఎంటర్ అవుతూ ఉండేదానికి మనకు ఒక అపెటైజర్, ఒక సూప్ స్టార్టర్ టైప్లో పనిచేస్తుంది. ఇది ఇట్స్ ఏ వార్మప్ టు వాచ్ అ మెయిన్ కోర్స్. సినిమాలు RRRలు అవన్నీ చూసేదానికి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్టార్టప్ మూవీ and 100% you will love it. So my friends, watch the movie in the theaters
and this is going to be a big feast for all of you. Thank you so much, my friends, and thank you for media persons all for being here. Thank you so much. నాకు తెలిసి ఈ సినిమా సాఫ్ట్వేర్ బ్లూస్ అనే సినిమా ఫస్ట్ ఏదో సాఫ్ట్వేర్ బ్లూస్ అంటే ఏదో అనుకుంటారు రకరకాలుగా, బట్ ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్ మాత్రమే. సినిమాకి సంబంధించి నేను సినిమా బాగుంది అనే మాట కన్నా కూడా డైరెక్టర్ పడ్డ కష్టం 100% ఈ ఇండస్ట్రీలో నేను చూసింది, కష్టపడిన సినిమా 100% సక్సెస్ సాధిస్తుంది. ఇదొకటే నేను నమ్ముతాను. దట్స్ ఆల్. అంతకు మించి ఎక్కువ మాట్లాడినా కూడా బాగుండదు. సినిమా రిలీజ్ తర్వాత మీరే మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఈ సినిమా December 31st రిలీజ్ అవుతుందండి. సిన్స్ 1.5 year వీఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ డేట్. ఈ పాండమిక్ వల్ల లేకపోతే డిఫరెంట్ రీజన్స్ వల్ల వీ కుడెంట్ రిలీజ్ ద మూవీ. సో వీ హ్యావ్ ఫిక్స్డ్ వన్ డేట్. లైక్ December 31st వాజ్ ద బెస్ట్ date that we thought and we just proceeded on it. So movie గురించి వస్తే it's out and out comedy movie అండి. Comedy movie based on very logical scenes అనమాట. There is nothing like dramatic scenes లేకపోతే magical scenes ఉండవు దీంట్లో. It will be completely natural kind of comedy. I think it will definitely entertain you in that way. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరోయిన్ శ్రీరామ్ అండ్ భావన అండ్ పిచ్చయ్ క్యారెక్టర్ చేసిన భాష, ఇంకా స్వామి క్యారెక్టర్ చేసిన రాజు. సో ఆల్ క్యారెక్టర్స్ యాక్చువల్గా వాళ్ళు చాలా యాప్ట్గా సెట్ అయిపోయారు దానికి. సో డెఫినెట్లీ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ బిగ్ బ్లాక్ బస్టర్ చేయడానికి డిసైడ్ అయిపోయినారు అందరూ. మూవీ నా గురించి చెప్పాలంటే నేను బేసికల్గా ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఐఎమ్ గెటింగ్ డీసెంట్ ఇనఫ్ శాలరీ. సో ఈ ప్యాషనేట్ లేదంటే వాట్ ఎవర్, మేమేమో పాష్గా ప్యాషనేట్ అంటాము, వేరే వాళ్ళకి దూల్ అంటారు, డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి దానికి. బట్ వాట్ ఎవర్, ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్. సో మా కొలీగ్స్ హూ ఆర్ ఆల్సో కో-ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వాళ్ళ సపోర్ట్ వల్ల I was able to complete this movie successfully, and now with the support of Tagore Prasad, so who has distributed big film like Tagore's and other things, now he's distributing our movie. I think we are in the final stages. December 31st we are going to hit screens in a big way. It's going to release worldwide, maybe South India, USA, everything release avutundi, and this will definitely entertain you. So that's what I can say. And technical crew kuda, being a first timer industry, mana technical side kuda chala baga work chesarandi. Like our DOP, he is not available right now, Nimma Gopi, and lyric writer Vamsi, and we have editors VK Raju, he has done the editing part, and so everybody, all of them worked very nicely. And if you look at the trailer part, which is going to release maybe today or within a couple of days, we are going to release the trailer. And we have 2 music directors here, one for BGM and one for the songs. And songs have come extraordinary. Movie songs, when all definitely they will put it in their playlist, and it's really. I have to thank Subhash Anand for this. And BGM icharu Elvin and Jay Prakash and Idru. So that was a wonderful job by them. So I want to thank them in this occasion. I want to thank all my artists in this occasion. Software blues ante, even previously also చెప్పాను నేను. అది blues is nothing but కష్టాలేనండి యాక్చువల్గా. నథింగ్, అందులో బూత్ వెతికేసి దాంట్లో బ్లూ కొంతమంది పలకడం కూడా అట్లే పలకారు, ఇదేదో బ్లూ సినిమా అన్నారు కొంతమంది. సో అది కాదు, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్. It's a clean U by A certified movie అండి. సో indecent scenes అలాంటివి ఉండవు. You can come with the family, get entertainment guaranteed అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.